హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను హనుమకొండలోని కేయూ పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న వర్క్షాప్ నకు తరలించారు. గతంలో మావోయిస్టులను ఇంట్రాగేషన్ చేయడానికి ఉపయోగించిన ప్రత్యేక బెటాలియన్ వర్క్షాప్ లో వినయ్ భాస్కర్ ను నిర్బంధించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధి పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసనలకు దిగటంతో అక్కడ భారీగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజాపాలన అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి గత 3 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మాయమాటలు చెప్పి 420 హామీలు అని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన చేస్తున్నారు. ప్రతిపక్షాలపైన దమనకాండ చేస్తున్నారు. మొన్నటికి మొన్న మరి తెలంగాణ ఉద్యమకారుడు ప్రజల కోసము ఒక ప్రజాప్రతినిధిగా అనేక సేవలు అందించినటువంటి కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని మరి వారు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాల ముందు మరి వారి విగ్రహాన్ని వారి అభిమానులు తెలంగాణ వాదులు ప్రతిష్ఠిస్తే రాత్రికి రాత్రి దొంగ దెబ్బ కొట్టినట్టు మరి ఆ విగ్రహాన్ని అంతా కూడా ధ్వంసం చేసిండ్రు. ఈ విధ్వంసకాండ మరి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో